హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధిని. అనగనగా ఒక రాజు, ఇది స్టార్ట్ చేయగానే అందరికీ అప్పుడెప్పుడో విన్న చేపల కథ గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు జాన్ 14th రిలీజ్ అవుతున్న అనగనగా ఒక రాజు నుంచి వేరే కొత్త కథ వినబోతున్నాం. దాని గురించి మనం మీనాక్షి చౌదరి గారితో మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్, హౌ ఆర్ యూ? గుడ్, థాంక్యూ. ఇప్పుడు మనం సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ ఫేజ్ లో మేము వెళ్తున్నాము. Yes, yes, 2 you're days లో entering. మొత్తం అదే జోన్ లో. యా, హౌ డస్ ఇట్ ఫీల్స్ టు బి సంక్రాంతి రేస్ ఇన్ రో? లైక్ 3 years గా మీరు అదే రో కంటిన్యూ చేస్తున్నారు. ఎవ్రీ సంక్రాంతికి కొత్త అల్లుడు వస్తాడో లేదు కానీ మీనాక్షి వస్తుంది. How? అంటే ఇది యాక్చువల్లీ మేర్ కోఇన్సిడెన్స్ అండి. నిజంగా అది సైన్ చేసినప్పుడు నాకు కూడా ఐడియా లేదు అది ఎప్పుడు రిలీజ్ ఉంది. ఐ థింక్ వాళ్ళకి కూడా ఐడియా లేదు అది. మన షూటింగ్ ప్రకారం ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ తో ఒక రఫ్ డేట్ సెట్ చేసి, అండ్ లక్కీలీ అది కోఇన్సిడెంట్లీ ఇది సంక్రాంతి టైంకి. సో అండ్ ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత నా ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. అది లాస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది 14th Jan 2025. అది సంక్రాంతికి వస్తున్నాం. అండ్ ఇది కరెక్ట్ 14th Jan 2026 లో అనగనగా ఒక రోజు. గుంటూరు కారం కూడా అప్పుడు. సో యాక్చువల్లీ అదే. సో ఇది బ్యాక్ టు బ్యాక్ జనవరి సంక్రాంతి రిలీజ్. మీనాక్షి సార్ సంక్రాంతి పాప. మోర్ దెన్ హ్యాపీ విత్ దిస్. కూల్ కూల్. సో ఎలా ఉండబోతున్నా అంటే మేము ట్రైలర్ చూసిన తర్వాత ఇట్ వాజ్ లైక్ యూ హ్యావ్ అ క్యారెక్టర్ ఆఫ్ సీరియస్ సాస్ ఉంది. సో డిడ్ ఐ క్రాక్ ఇట్ ప్రాపర్లీ ఆర్ ఏముంటుంది మీ రోల్లో? అది అవును, ఇది కూడా ఉంది కానీ ఇంకా ఒక సైడ్ ఉంది. సో దేర్ ఆర్ మల్టిపుల్ వేరియేషన్స్ నా క్యారెక్టర్ చారులతకి. ఓకే. అండ్ ఈ కథ ఈ స్టోరీలో స్పెసిఫిక్ గా అంటే నాకు నచ్చమైన పార్ట్ ఏంటంటే ఈ స్టోరీ నచ్చిన పార్ట్ ఏంటంటే ఈ క్యారెక్టర్ కి అది ఒక గ్రాఫ్ ఉంది దట్ కీప్స్ చేంజింగ్. ఓకే, ఫస్ట్ హాఫ్ లో ఒక వేరే టైప్ ఆఫ్ స్పేస్ అండ్ ఎమోషన్ లో, కానీ సెకండ్ హాఫ్ లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్ అండ్ గ్రాఫ్ లో. సో యాజ్ అన్ యాక్టర్ ఒక ఛాలెంజ్, దిస్ ఇస్ యాజ్ అ ఛాలెంజ్ చేసి నేను చాలా ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ. సో ఏమన్నా మీకు ఇది చూస్తుంటే మొత్తం ఎంటర్టైనర్ గానే ఉంది. ఏమన్నా ఫైట్స్ గిట్స్ ఏమన్నా ఉన్నాయా సంక్రాంతి స్పెషల్? అన్నీ ఉన్నాయి. అది అన్ని ఎమోషన్స్ మీకు కావాలంటే ఒక సినిమాలో అది డెఫినెట్ గా ఉన్నాయి. అండ్ అది ఎమోషన్, రొమాన్స్, కామెడీ అఫ్ కోర్స్ అది బేసిక్ మెయిన్ పార్ట్. ఏంటంటే ఈ సినిమాకి ఇట్స్ కామెడీ స్పేస్ అండ్ అది ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా ఆల్సో. సో ఒక ప్రాపర్ ఫ్యామిలీ సినిమా ఇది సంక్రాంతికి. మీరు చెప్పండి అసలు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు యూజువల్ గా సినిమాలు పక్కన పెట్టి? అంటే బేసిక్ గా అది లాస్ట్ 3-4 years నుంచి నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఇక్కడ అంటే కైట్ ఫ్లయింగ్, ఒక రంగోలీ మేకింగ్ అది అవును. సో ఇది ఒక బేసిక్ ఇప్పుడు నా మ్యాండేట్ అయిపోయింది. అండ్ లాస్ట్ 3 years నుంచి సినిమాకి వెళ్ళి కూడా ఇప్పుడు మ్యాండేట్ అయిపోయింది, ఎందుకంటే నా సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సో అది 2-3 ఇది మ్యాండేట్ నా సంక్రాంతి. ఓకే, 2-3 years గా ఇది అవుతుంది. 2-3 years కి బిఫోర్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు సంక్రాంతి? మన ఇంటికి వి సెలబ్రేటెడ్ యాజ్ లోరీ. అక్కడ నార్త్ లో వి సెలబ్రేటెడ్ యాజ్ లోరీ. సో అక్కడ కూడా ఒక బాన్ ఫైర్ పెట్టి అది అందరూ కలిసి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో యూ ఎంజాయ్ అక్కడ. సో అక్కడ చాలా కోల్డ్ జనవరి టైంలో. సో ఒక ప్రాపర్ మంచి వార్మ్ పాజిటివ్ ఎనర్జీతో ఇట్స్ అ ఫన్ టైం. సో అక్కడ కూడా అదే చేద్దాం. Okay. So how is working with how did you match that high energy of comic timing of Naveen Polishetty garu ante em cheptaru asalu babu? Yeah, it's correct. Too hard for us to see only. Correct. Meer work kuda chesaru. How did it happen? అంటే it was ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు ఇది కూడా, ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం ఒక ప్రాపర్ కామిక్ రోల్ ప్లే చేసి ఒక ఎంత మంచి కామిక్ టైమింగ్ తో. అంటే వెంకటేష్ గారికి కూడా ప్రాపర్ అమేజింగ్ పర్ఫెక్ట్ కామిక్ టైమింగ్ ఉంది. అండ్ అలాగే నవీన్ కి కూడా ఒక గ్రేట్ కామిక్ టైమింగ్ ఉంది. అండ్ ఇది ఒక వేరే టైప్ ఆఫ్ కామెడీ. కానీ సో ఈ సినిమాలో ఈ కామెడీ టైమింగ్ కి సెట్ చేయాలని మైండ్ స్పేస్ లో ఉండాలి అని ఐ డెఫినెట్లీ లెర్న్ ఒక న్యూ వే. అండ్ నవీన్ డెఫినెట్లీ హెల్ప్ మీ టు గెట్ ఇన్ టు దట్ స్పేస్ అని. అండ్ ట్రై టు మ్యాచ్. ఐ హోప్ ఐ మ్యాచ్డ్. I'm happy. అదే అయితే I'm very happy. But definitely this guy has like a lot of energy and a lot of great fun space and a lot of
extempore kind of things happening. So on the spot lo chesi, I'm also trying to stay up to him in that space. యూజువల్గా మేము ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్లో అడుగుతూ ఉంటామంట, ఎట్లా అంటే వాట్ ఈస్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ మూమెంట్ అని చెప్పి. కానీ ఈ సినిమా అంతా అట్లనే ఉంది కదా. ఈ సినిమా మొత్తం అదే యాక్చువల్లీ అలా జరిగింది. నాకు కూడా తెలీదు, అంటే ప్రతి సీన్ కి ఒక ఫన్ బిట్ ఉంది. కొన్నిసార్లు అది కొన్ని సీన్స్ షూట్ చేసే టైంలో వీ యూస్ టు లాఫ్ ఇన్ బిట్వీన్ ఓన్లీ వెల్ డూయింగ్ ది సీన్ అని. సో ఎంత ఫన్ అండ్ ఎంజాయ్ చేశారు మేము, చేశాను నేను. అంటే సో అలాగే ఐ థింక్ ఆడియన్సెస్ కూడా డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తుంది వెన్ దే వాచ్ దిస్. అండ్ కానీ there are few bits that I really had. There are 2-3 fun bits actually. I will not reveal that ఎందుకంటే I think they'll kill me. కానీ కొన్ని డెఫినెట్ గా బిట్స్ ఉన్నాయి that you will really enjoy. అంటే straight up comedy. ఓకే. సో ఎంత ఎంటర్టైనింగ్ గా ఉన్నా కూడా ఒక సినిమాలో ఖచ్చితంగా ఒక విలన్ ఉంటారు. ప్రతి హీరోకి ఒక విలన్ కూడా కావాలి కదా. సో మీకు ఏమన్నా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? అండ్ ఎవరు, ఏంటి, ఏం చేశారు? అంటే చాలా చాలా సీన్స్ ఉన్నాయి, కానీ అది అందరితో ఉన్నాయి, మొత్తం కాస్ట్ తో. సో అంటే నేను మీకు 14 జాన్కి చెప్తాయి. అయ్యో అంటే ఇట్స్ సో డిఫికల్ట్, ఎందుకంటే నాకు కూడా తెలీదు ఏ బిట్ నేను ఐ కెన్ పుట్ అవుట్ బయటికి చెప్పాలని. కానీ మోస్ట్ ఆఫ్ ఇట్, ఎందుకంటే ఇట్స్ చాలా టైట్ నిట్ స్టోరీ, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ రిలేటెడ్. సో నేను ఒక బిట్ చెప్పి ఐ డోంట్ నో ఇఫ్ యుల్ ఫిగర్ అవుట్ ద నెక్స్ట్. సో మీకు అది ఎంజాయ్మెంట్ గా వోంట్ బి హ్యాపెనింగ్, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పేశాను కదా. సో అందుకే మీకు ప్రాపర్ ఎంజాయ్ చేయాలని ఐ హ్యావ్ టు కీప్ ఇట్ లైక్ దిస్ హోల్డింగ్. సో ఇది రిలీజ్ కి చాలా లేట్ అయినట్లు అనిపించింది కదా. చాలా అంటే ఫస్ట్ ఒకటి అనుకున్నారు త్వరగా రిలీజ్ చేద్దాము అని, ఎందుకు డిలే అయ్యింది అనుకుంటున్నారు? చాలా ఫ్యాక్టర్స్ అండి. ఫస్ట్ ఐ థింక్ నవీన్ గారు హ్యాడ్ సమ్ యాక్సిడెంట్ దట్ హీ హెడ్ టు గో త్రూ. సో అది ఫిజియోలో చేసి అండ్ షూట్ చేసిన టైంలో కొంచెం కష్టపడి వీ హ్యాడ్ టు కైండ్ ఆఫ్ డూ దాట్. సో అందుకే కొంచెం స్లో అయింది. అండ్ మధ్యలో కూడా వీ హ్యాడ్ లైక్ వెదర్ కండిషన్స్ సెట్ లేదు, మరి మన లొకేషన్ స్కౌటింగ్ కి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అలా చేసి కైండ్ ఆఫ్ గాట్ పుష్డ్. కానీ ఇది అలా ప్లాన్ లేదు, ఇట్ జస్ట్ హ్యాపెండ్ కోఇన్సిడెంట్లీ. సో వి వర్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఓకే. అలాంటి టైంలో మీకు ఎలా, అంటే మీరు ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ కి సైన్ చేసి ఉన్నారు, ఈ ప్రాజెక్ట్ డిలే అవ్వడం వల్ల మీరు ఆల్రెడీ ఇంకా వేరే ఏమన్నా చూడాలన్నా చేయాలి అన్నా కూడా అది డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో హౌ డిడ్ యూ కోప్ అప్ విత్ దాట్? అంటే నేను ఆల్రెడీ షూట్ చేస్తున్నాను. సో ఓకే, సైమల్టేనియస్. అవునండి. సో నేను నవీన్ పులిశెట్టి సినిమాతో పాటు నాగ చైతన్య సినిమా కూడా చేస్తున్నాను, అండ్ అది కూడా సైడ్ బై సైడ్ జరుగుతుంది. సో ఇక్కడ నా డేట్స్ అవసరం లేదంటే అక్కడ వెళ్ళి వర్క్ చేస్తాను. సో బిట్వీన్ కామెడీ ఆఫ్ అనగనగా ఒక రాజు అండ్ మైథలాజికల్ థ్రిల్లర్ గా వృషకర్మలో ఐ థింక్ యువర్ ప్లేయింగ్ యాజ్ అ దక్షను. సో అసలుకి ఈ జానర్ ని ఎట్లా, మీరు ఏ జానర్ మీరు కంఫర్టబుల్, కామెడీ ఆర్ మైథలాజికల్ థ్రిల్లర్, అండ్ హౌ ఇట్ గోనా బి? అంటే నేను యాజ్ అన్ యాక్టర్ ఐమ్ వెరీ కంఫర్టబుల్ ప్లేయింగ్ వాట్ ఎవర్ క్యారెక్టర్ అండ్ వాట్ ఎవర్ జానర్. నాకు అది మీరు నాకు ఇచ్చేస్తే నేను ట్రై చేస్తా అది నా 100% ఇచ్చడానికి. ఇది యాజ్ అన్ యాక్టర్ నా మెయిన్ గోల్. కానీ ఫర్ మీ టు స్విచ్ అది డిఫరెంట్ జానర్స్ అండ్ క్యారెక్టర్స్ లో యాక్చువల్లీ నాకు ఈజీ అనిపిస్తుంది, ఎందుకంటే ఐ స్విచ్ ఆఫ్ ఒక బిట్ లో. ఐ డోంట్ యూజ్ టూ మచ్ ఆఫ్ కాంప్లికేషన్. అది ఇప్పుడు ఇది నేను అక్కడ ఈ చేశాను, కానీ ఇక్కడ ఎలా చేయాలి, అది జోన్ లో ఎలా వెళ్ళాలి అని. ఫర్ మీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ ఇక్కడ what is the scene, what happened before, what happened after, and directors whatever they tell me I do that ante. I don't stress too much about this and that to get into that space. For me, when I'm action and cut majhalo, this is the space I'm in and I'm totally in it. సో నాకు కొంచెం ఈజీగా ఉంది. ఇప్పుడు నాకు అలవాటు కూడా అయిపోయింది, ఎందుకంటే నేను మల్టిపుల్ ప్రాజెక్ట్స్ జగల్ చేసి ఇప్పుడు ఐ కెన్ మేనేజ్ ఇట్ వెరీ వెల్. సో కానీ ఫుల్ ఎంజాయ్మెంట్, ఎందుకంటే sometimes you can get bored in one space and then you're like, when will you go another? So very set lo velli different team, so then you have that enjoyment, then you keep that engagement going ala.
ఓకే ఓకే. అవును. సో మీకు పెద్ద ఛాలెంజింగ్ ఏది లేదు. అనిపించలేదు. చాలా ఎంజాయ్మెంట్ యాక్చువల్లీ, ఫన్. ఓకే ఓకే. ఎలా ఉండబోతుంది దక్ష? అంటే మైథలాజికల్ థ్రిల్లర్ కాబట్టి ఆ అవునండి. క్యారెక్టర్ లో ఆ అపేరెన్స్ అదంతా మారుతూ ఉంటుంది కదా. హౌ కెన్ వి ఎక్స్పెక్ట్ ఈ రెండు మూవీస్ లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్. అండ్ నేను చేసిన ఫిల్మ్స్ లో కూడా ఇది ఎగ్జాక్ట్ డిఫరెంట్ న్యూ. This one. అవును, ఈ కామెడీ కూడా అండ్ అది మైథలాజికల్ థ్రిల్లర్ కూడా ఇప్పుడు దాకా నేను చేయలేదు. అవును. సో నాకు ఇద్దరు అంటే క్యారెక్టర్స్ గురించి చెప్పాలంటే న్యూ, ఛాలెంజింగ్ అండ్ ఎక్సైటింగ్. ఎందుకంటే ఈ జానరాస్ డిఫరెంట్ అండ్ క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్, క్యారెక్టర్ రిక్వైర్మెంట్స్ చాలా డిఫరెంట్. అండ్ బెస్ట్ పార్ట్ ఈస్ డైరెక్టర్స్ విజన్ ఈస్ ఆల్సో ఎగ్జాక్ట్లీ ఇన్ దట్ స్పేస్. కానీ చాలా క్లారిటీ ఉంది ఇక్కడ కూడా. కి ప్రాపర్ క్లారిటీ ఉంది ఏం కావాలి నాకు నా క్యారెక్టర్తో. అండ్ ఇక్కడ కార్తిక్ దండు సార్కి కూడా ఎగ్జాక్ట్ ప్రాపర్ క్లారిటీ ఉంది. దక్ష అలా చేస్తుంది, ఈ సీన్లో అలా చేయాలి, మీతో నేను ఈ కావాలి అని. సో ఫర్ మీ ఇట్స్ వెరీ ఈజీ, ఎందుకంటే నా డైరెక్టర్స్కి చాలా క్లారిటీ ఉంది. సో డైరెక్టర్స్ క్లియర్గా ఉంటే యాజ్ అన్ యాక్టర్ నేను కూడా క్లియర్గా ఐ కెన్ పర్ఫార్మ్ కదా. సో ఐ థింక్ దాట్ వేస్ ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అండ్ గ్రేట్ఫుల్. అండ్ ఫర్ మీ టు ట్రై ఒక డిఫరెంట్ జానరాస్ లో ఇస్ ఆల్సో ఈజియర్ ఫర్ మీ, ఎందుకంటే డైరెక్టర్స్ ఆర్ సో క్లియర్. సో యా, ఇట్స్ ఫన్ ఓన్లీ యాక్చువల్లీ. Okay, okay. So there is a lot of buzz happening around Anaganaga Okaraju about the special song particularly. Without revealing it, Yes. So much, can you say anything about it? Like what an audience can expect, Ani? ఎస్, అది కూడా ఐ థింక్ మికీ జే మేయర్ గారు సాంగ్ ఇది. అండ్ ఒక ప్రాపర్ మాసీ కానీ క్యూట్ వేలో ఇది ఉంది. అండ్ మనం ఇందాక అది 2 songs రిలీజ్ చేశాను. సో అది ఒక డిఫరెంట్ స్పేస్ ఉంది, ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ స్పేస్. కానీ నాట్ మూవింగ్ అవుట్ ఆఫ్ ద హోల్ జాన్రా అండ్ ద బిట్ దట్ వీవ్ క్రియేటెడ్ మన ఫిల్మ్లో. ఇట్స్ ఇన్ దాట్ స్పేస్ ఓన్లీ, కానీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ Okay. ఫన్, ఫుల్ ఫన్ వైబ్. Okay, special song. మన ఉంది. ఫిల్మ్ కి థీమ్ ఇది ఫుల్ ఫన్ వైబ్. Okay, okay. అవును. Special song ఎవరు అంటే ఉంటున్నారు? మీరు ఏంటి? స్పెషల్ సాంగ్ పిల్లవాలి, ఐ డోంట్ నో వాట్ యూ కెన్ కాల్ ఇట్, కానీ ఇట్స్ కైండ్ ఆఫ్ అ ప్రాపర్ డాన్స్ Number. సాంగ్. ఓకే ఓకే. నైస్ నైస్. సో నవీన్ పోలిశెట్టి గారిని మేము ప్రీవియస్ మూవీస్లో చూసాము, మిమ్మల్ని కూడా చూసాము. మీ ఇద్దరిని కలిపి చూడడం మాకు కొత్తగా అనిపించింది. అండ్ ఇట్ వాస్ బ్యూటిఫుల్ టు సీ బోత్ Thank you, టుగెదర్. thank కెమిస్ట్రీ you. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో నవీన్ గారి గురించి చెప్పండి, ఎట్లా ఉండేవాళ్ళు? ఆఫ్ కోర్స్ ఈయన ఎక్కడున్నా అందరి మీద పంచులు వేస్తూ పటాకాలు పేలుస్తూ ఉంటారు కదా. ఇట్స్ సంక్రాంతి సినిమా కాబట్టి ఒక్కొక్క ఐటెంతో పోల్చాలి అంటే నవీన్ పోలిశెట్టి గారు ఈ టైంలో ఈ ఐటెం లా ఉంటారు అంటే ఏం చెప్తారు? అంటే నవీన్ గారి కామిక్ టైమింగ్ గురించి చెప్పాలంటే నాకు కూడా అవసరం లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు ఆల్రెడీ. కానీ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈజ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ గాయ్ అండ్ అ ఫుల్ ఫన్ గాయ్. అంటే సెట్స్లో కూడా ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ అయితే దట్ మూడ్ ఒక డెఫినెట్గా కాన్స్టెంట్గా ఉంది. సో ఈజ్ ఆల్వేస్ ఇన్ దట్ స్పేస్. అది ప్రమోషన్ టైంలో కూడా అండ్ బిహైండ్ ద సీన్స్ కూడా హీస్ ఆల్వేస్ గోనా బి ఇన్ దట్ వన్ స్పేస్. కంపేర్ హిమ్ ఇన్ డిఫరెంట్ విత్ డిఫరెంట్ స్వీట్స్ ఐ సెడ్. Different sweets, so I can't even tell how. ఎందుకంటే he's a mix of everything. Some days he'll be very sweet like jalebi. Some days he'll be like a what do you call that? Bobatlu. No, that also. Kani sometimes he's like that murugu. What do you call that? Yeah, Crispy murugu and ani. sharp in Yeah. that space. So yeah, bits of everything. Adi 1 year నుంచి నేను ట్రావెల్ చేశా కదా, సో నాకు all bits and pieces అది ఆల్ స్నాక్స్ అవును. ఇంక్లూడెడ్. అంటే ఆయన రైటింగ్ కూడా చేశారు కాబట్టి ఇందులో డైరెక్షన్ కి ఏమన్నా హెల్ప్ చేశారా? అంటే ఏదైనా సిచ్యువేషన్స్ లో, ఏదైనా ఇంప్రొవైజేషన్స్ లో కానీ అలాగా? డెఫినెట్లీ అండి. ఐ థింక్ హీ వాజ్ హ్యాండ్స్ ఆన్ ఇన్ ద ప్రాజెక్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. యాక్టింగ్ లో కానీ, రైటింగ్ స్పేస్ లో కానీ, డైలాగ్స్ గురించి కూడా చాలా డిస్కస్ చేశా. అండ్ అంటే అది ఐ థింక్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఫర్ హిమ్, ఎందుకంటే ఐ థింక్ ఇట్స్ కమింగ్ ఆఫ్టర్ కొంచెం గ్యాప్ కదా ఫర్ హిమ్. సో హీ వాజ్ హ్యాండ్స్ ఆన్ విత్ ద ప్రాజెక్ట్. అక్కడ సో ఇంప్రొవైజేషన్స్ ఆన్ లొకేషన్ జరిగాయి అండ్ హీ ఆల్సో మేడ్. అంటే కామెడీలో ఏంటంటే ఇట్స్ మోస్ట్లీ ఇంప్రొవైజేషన్స్ ఉంది, ఎందుకంటే ప్రతి ఇండివిజువల్ యాజ్ అన్ యాక్టర్ కి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కామిక్ టైమింగ్ ఉంది, ఇండివిజువాలిటీ ఉంది, ఏ వేలో మీరు కామిక్ డైలాగ్స్ చెప్తారు. సో కొన్నిసార్లు దాట్ లుక్స్ బెటర్, సో అక్కడ వీళ్ళు చేంజ్ సరే ఈ రియాక్షన్ బాగుంది, ఇప్పుడు ఇది చేద్దాం, సో మీ రియాక్షన్ ఇప్పుడు ఇది చేయండి. సో అలా కామిక్ స్పేస్ లో ఇట్స్ ఫుల్ ఆన్ లాట్ ఆఫ్ లాస్ట్ మినిట్
చేంజెస్ డెఫినెట్ గా ఉన్నాయి. ఓకే ఓకే. అండ్ వీ హర్డ్ దట్ నాగవంశీ గారు అందరికి గిఫ్ట్స్ ఇస్తారు అని చెప్పేసి. అవునా? సో యా, నవీన్ గారు గాట్ అండ్ వాచ్ నో, సో Oh, యూ డెంట్ that I గెట్ don't ఎనీథింగ్ ఫ్రమ్ నాగవంశీ గారు? But I got a gift of this film, so I'm very happy and ఓకే, grateful. నో Yeah. గిఫ్ట్స్ ఫ్రమ్ This is a gift only. This is a great gift for me, and I'm very very happy. This production house has been it's like a family, and అంటే ఈ మంచి ఫిల్మ్స్ మంచి స్క్రిప్ట్స్ నాకు ఇస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. Okay, that's the only gift that you want. Yeah. Okay, and you've spoken very openly about the online trolling after GOAT, right? ఆ తర్వాత చాలా ఏం జరిగిందో కొంతమందికి మాత్రమే తెలుసు. ఎక్కడ అంటే తమిళనాడులో మాత్రమే ఆ GOAT కి సంబంధించిన ట్రోలింగ్ జరిగింది ట్విట్టర్ లో అట్లాగా. ఇక్కడ వాళ్ళకి అంతగా తెలీదు, వి ఓన్ యూ కాబట్టి నాకు అంత టచ్ అవ్వలేదు అనమాట. సో మీరు ఎటువంటి అంటే మెంటల్ స్ట్రెస్ కి డిప్రెషన్ కి వెళ్ళారని చెప్పేసి? కాదు, I never had that only. అంటే But, I don't know how they misread that quote or whatever I said. That I never said that I'm in trauma, mental stress. Ante my father passed away. If I can get through that, all of this is nothing kada. So all this mental stress and depression is nothing. These are projects, these are small films. I don't get too much into those spaces. We have our own stresses in life, we go through it, but I never went through any depression. Ala kadu. If I had to go into depression, I've gone through much worse in life as a kid only to go into that. So these are small projects. I never went into any depression, any low phase ala kadu. Asalu. I don't know who said that and how it spread out, but I never said that. And in fact, I'm grateful I got a chance to work with Thalapathy Vijay sir. He's such a wonderful human being. AGS Entertainment, such a great production house. I hope I get to work with them malli okasari avakasam aithe. Definitely I would love to work with them. And I've had a great experience. Actually, it was a wonderful experience that I worked with them, and I had a great time shooting also. Venkat Prabhu gari direction tho fun. Yeah. I don't even know when I went into depression. I never went into depression. Ade, okay. I don't know who said what, how it is. Oh my god, అది చాలా స్ప్రెడ్ Ade, అయిపోయింది. I know. So, ante rumors will always spread fast kada. మీ వరకు వచ్చిందా ఈ Oh, rumor? no, and I మీరు clarified depression? it also. It never happened. Because if it had to happen, I would myself tell it kada. Why will I not say it if I'm going through something? So, as you said, nenu chala vocal about my opinions and what I think. And if I have some problems, I will directly face them. I will not even bring it out. Endukante I like to solve problems there and then. I will never keep it to my heart and then tarvata spread chesiyala. I'm not like that. So I don't know who said that. Kani, I've had a wonderful time shooting for GOAT. And if I get an opportunity again with the same team, I would love to do it. Nice. You share your screen with Mahesh garu, Vijay garu, DQ garu, తర్వాత వెంకటేష్ గారు. Yes. సో ఇఫ్ యూ అంటే వాళ్ళ నుంచి ఏదైనా పీస్ ఆఫ్ అడ్వైస్ కానీ ప్రో టిప్ కానీ మీరు తీసుకున్నారు అంటే అమాంగ్ దిస్ వెటరన్స్ ఎవరి నుంచి ఏ టిప్ తీసుకున్నారు? Definitely, I think one thing that stayed with me and was Venkatesh sir's ante one thing that he told me was that don't attach yourself too much to result ani. Ante just do your work, keep doing your work. And he's speaking this from, I don't know what, 20 years of experience industry low. He said that one thing that I've understand, just keep working. Don't think too much about what this will do, what that will do. Meeru enjoy cheste me work, you will always get good work, and just focus on that. And I think that stayed with me. So I don't attach myself to the result. కానీ ఐ ఫోకస్ ఆన్ ద జర్నీ. అదే నైస్ స్టెప్. Yes. ఖచ్చితంగా. ఇప్పుడు లుకింగ్ బ్యాక్ టు యువర్ ఇచ్చట వాహనములు నిలిపరాదు ఆ మూవీ నుంచి చూసుకుంటే వాట్ ఈస్ ద వన్ సెంటెన్స్ ఆర్ వన్ వర్డ్, తెలుగు వర్డ్ దట్ స్టేడ్ విత్ యూ? అంటే ఇట్స్ టూ టఫ్ టు ప్రొనౌన్స్ ఇట్ ఆర్ లైక్ దాట్, ఎనీ అలాంటి ఏమైనా ఉందా? అది ఫస్ట్ టైం నేను తెలుగులో ట్రై చేశాను కదా, అప్పుడు నా డైలాగ్స్ కూడా. సో అది మెమరైజ్ చేసిన టైంలో నాకు ఒక వర్డ్ చాలా కష్టపడి నేను అది చెప్తా అక్కడ. ఐ వుడ్ ఆల్వేస్ బి కన్ఫ్యూజ్డ్. అది మాట్లాడండి. అప్పుడు నాకు చాలా కష్టం, ఇప్పుడు నాకు ఈజీగా అవుతుంది. అంటే అప్పుడు నా చెప్పడానికి కూడా అది మాట్లాడండి, ఐ డోంట్ నో హౌ టు సే, కొంచెం ఫనీ వేలో ఇట్ వుడ్ కమ్ అవుట్. కానీ ఇప్పుడు ఇట్స్ బెటర్. ఓకే, మాట్లాడండి, అది మాట్లాడడానికి అలా ఐ వుడ్ సే. కానీ ఇప్పుడు ఐ నో ఓకే మాట్లాడడానికి ఎలా. మీరు మాట్లాడండి. అవును అవును, ఇది చాలా పెద్ద వర్డ్ నాకు అలా ఫీల్ అయింది అప్పుడు. కానీ ఇప్పుడు ఓకే. ఓకే, నైస్ నైస్. సో ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ జరుగుతుంది కదా, మీరు ఒక యాక్టర్ తో మీ ఫేవరెట్ రీ రిలీజ్ కి వెళ్ళాలంటే ఏ ఫేవరెట్ మూవీకి ఏ యాక్టర్ తో వెళ్తారంటే ఏం చెప్తారు? ఓకే, నా ఆల్ టైమ్ ఫేవరెట్ రీ రిలీజ్ నేను ఆల్రెడీ చూసాను అండ్ మళ్ళీ
అది చూస్తారు. అవును, అది జల్సా ఆల్ జల్సా టైమ్ ఫేవరెట్ ఫిల్మ్. Oh, అవునండి. wow. అండ్ నేను పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్, లైక్ అండ్ త్రివిక్రమ్ సార్ డైరెక్షన్ తోది అవును. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. ఎందుకంటే ఐ సా ఇట్ లాంగ్ టైమ్ బ్యాక్. అప్పుడు ఇట్ యూస్ టు కమ్ ఆన్ సోనీ మ్యాక్స్, ఐ అవును. థింక్ అది నార్త్ లో. సో ఐ సా ఇట్ అప్పుడు అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. సో ఇక్కడ కూడా రీ రిలీజ్ టైమ్ లో నేను, సో ఐ వుడ్ లవ్ టు గో విత్ పవన్ కళ్యాణ్ సార్ ఓన్లీ ఇఫ్ ఐ గెట్ అ Wow. ఛాన్స్. వుడ్ బి గ్రేట్. నైస్ నైస్. Yeah. ఆ స్టార్ ని అలాగా ఆ స్క్రీన్ లో పక్కన అది చూస్తుంటే ఇట్ విల్ బి a dream come true for any fan. yes 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 we'll see you. So I have a rapid fire questions, quick Yes. questions. Okay, quick గా వెళ్ళిపోదాం. Yes. So what's the one thing you think about every single day that has nothing to do with movies? అంటే లైఫ్ ఇస్ మ్యాజికల్, ఫుల్ గ్రాటిట్యూడ్. దట్ ఈస్ వాట్ ఐ కీప్ థింకింగ్ అబౌట్. ఎందుకంటే ఎవ్రీ డే వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ మై లైఫ్ ఐమ్ లైక్ I never thought only. I can't imagine this is happening. If I'm going on the street in my car, I'm like, I can't believe I have this car. Oh, If I'm eating food, I'm like, I can't believe I'm eating this food. And so for me, everything is such a... grateful. Oh no, I'm always excited in the country. This is a dream life. I worked very hard for it, and I used to think about it. And today I'm able to give myself that, and I'm very, very grateful for it. What is that one big struggle you faced to sit here? అంటే నేను ఇందాక కూడా చెప్పాను కదా, ఆఫ్టర్ ఐ లాస్ట్ మై ఫాదర్ నాకు అసలు ఐడియా లేదు లైఫ్లో ఎలా ఆగి మూవ్ అహెడ్ చేయాలి, ఏం చేయాలి అంటే నాకు అంటే నా డైరెక్షన్ అసలు లేదు. ఎందుకంటే హీ వాజ్ మై మోస్ట్ బిగ్గెస్ట్ గైడింగ్ మెంటార్ ఫోర్స్ అని. సో ఇఫ్ హీఈస్ నాట్ దేర్ అంటే హౌ విల్ ఐ వర్క్, హౌ విల్ ఐ మూవ్ అహెడ్ లైఫ్లో? I'm so sorry to hear that. That's okay. కానీ ఐ థింక్ దట్ రియలీ పుష్డ్ మీ, ఎందుకంటే ఐ నెవర్ థాట్ ఐ కుడ్ పుష్ మై సెల్ఫ్. సో సమ్టైమ్స్ లైఫ్ టేక్స్ అవే సంథింగ్ ఫ్రమ్ యూ, కానీ ఇట్ గివ్స్ యూ అ లాట్ మోర్ టు బీ ఏబుల్ టు నో దట్ ఓకే యూర్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్. అండ్ దట్స్ వై ఐ ఆల్వేస్ సే లైఫ్ ఇస్ టూ షార్ట్. యూ షుడ్ నెవర్ లీవ్ యువర్ ప్లాన్స్ ఫర్ next year, next month. Do it now if you want to do it. Do it now, enjoy your moment, live in the moment, and make all your dreams happen. You want to write a book, write a book. You want to go and travel oka place to do it. We don't know what happens tomorrow, right? So enjoy your time. Cool. I'm sorry for that. That's okay. How much you're active on social media platforms? I am active. I don't want to be active, కానీ You by have to be. default ఇప్పుడు నేను I'm a social media addict and I want to really cut off. అది 2026 లో ఇది నా రెజల్యూషన్. అవునా? అది నా కట్ ఆఫ్ చేయాలి. నా సోషల్ మీడియా టైం డెఫినెట్ గా ఐ హ్యావ్ టు ఇంప్రూవ్. అది ఇన్స్టాగ్రామ్ లో అది రీల్స్ చూసి ఐఎమ్ జస్ట్ వేస్టింగ్ మై టైమ్. ఐ ఫీల్ సో యాంగ్రీ అబౌట్ ఇట్. అయ్యో. సో చాలా ట్రెండ్స్, చాలా సాంగ్స్ అవన్నీ అవును. వింటూ ఉంటారు కదా. అవును. విచ్ ఈస్ వన్ ట్రెండ్ ఆర్ ఆడియో యు ఆర్ కరెంట్లీ sick of hearing? Sick of hearing. అంటే I love that song, so I can hear it for the next 1 month also. After that, I don't know. Maybe No, next there new are song some lo. trends going on, the rubbish trends. Which is the one trend you like? I'm so Oh sick of saying God. this. There was this one, అది మధ్యలో it started కదా, I can't pronounce it. Adi everybody was taking that Endila, I don't know what it's called. What is it called? నేను చెప్తా మీకు. I'll get back to this. I'll show you the reel and then you tell me what that song is. show it. Yeah, I don't know. My net is not there. I'll show you tarvata. But it's a I very thought you funny reel initial ga. Kani now I'm irritated every time I listen to that. Okay. There are rumors about starring science fiction film with Pradeep Ranganathan sir. So anything? See, so many things will come out. I will tell you once it's officially announced. నేను చెప్తా, నా పేజ్ లో నేను పోస్ట్ చేస్తా. Anyways, I'm a social media addict, so I will tell you. Okay. If you could travel to 2030 right now, what's the one thing you would want to see in your Wikipedia awards section? Ooh, that's an interesting question. National award maybe? That would be great. Yeah. Yay! 2026 is going to be very big. Yes. Yeah. Most used emoji in your group chats or normal chat? It's that emoji where it's crying and like it's smiling, and you're laughing, and tears are coming out. That's story of my life. I don't have the time if I'm crying or like laughing. Okay. A dental tip everyone should follow. Oh my God. Very basic that is. You should brush your teeth and brush your teeth twice, I feel like. And if you're somebody who doesn't like to do it, the most important thing is to definitely brush your teeth at night, because that's when your oral cavity is
left alone for the longest time without eating, drinking and all. So it's very important to brush at night. ఫర్ ఏ సెకండ్ యాక్టర్ గాన్ డాక్టర్ Yeah, always happens. మీరు ఎవరిని చూసినా ఫస్ట్ అబ్జర్వ్ చేసేది అవునండి. పల్లె అని చెప్పారు కదా లాస్ట్ టైం అవునండి. రానా గారితో. ఇప్పుడు పర్లేదా? కానీ మీ టీత్ చాలా బాగుంది. అమ్మయ్య. Superb. They're అమ్మయ్య. nice. మర్చిపోయా. రీప్లేస్మెంట్ కూడా చాలా బాగుంది, నేను అది కూడా చూసాను. థ్యాంక్ యూ. సో వన్ లాస్ట్ సాంగ్ యూ లిసన్ ఆన్ రిపీట్. ఆన్ రిపీట్, అది నా సాంగ్ భీమవరం బాలమా, ఇట్స్ ఆన్ రిపీట్. నా కార్ ఒక లైన్ పాడొచ్చు కదా. అది వీ హ్యావ్ నవీన్ గారు సింగింగ్ ఇట్ సో వెల్. కానీ యా, భీమవరం బాలమా బాగా బీచ్ పోదమా మీద మీద ఫాలుమా వైరల్ అవుతాయి రీలుమా. వావ్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ బై ద వే. yes one word to describe your actors. ఇప్పుడు విజయ్ గారు, తలపతి విజయ్ గారు. Yes. హంబుల్, మహేష్ బాబు గారు, డిసిప్లిన్డ్. వెంకి మామ, హీ ఈజ్ సంథింగ్ ఎల్స్ ఉంది, అంటే వెరీ వెరీ స్పిరిచువల్. వెరీ స్పెషల్. Yes. సో DQ, Gentleman. అండ్ నవీన్ పొలిశెట్టి. Fun. Fun. Yeah. ఎస్, ఈ ఫన్ అంతా మేము జాన్ 14th అనగనగా ఒక రాజు Definitely. థియేటర్ లో చూసి తెలుసుకుంటాం ఎంత ఫన్ ఉంది మీకు Definitely, చెప్పింది అని definitely. చెప్పేసి. Yes. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ Thank షేరింగ్ you, ఆల్ thank యువర్ you. ఎక్స్పీరియన్సెస్. Thank you so మీరు much. ఫైనల్ గా ఆడియన్స్ కి ఈ మూవీకి ఎందుకు రావాలి అనేది ఒకసారి చెప్పేస్తే లెట్స్ ర్యాప్ ఇట్. సంక్రాంతి టైం అంటే సెలబ్రేషన్ టైం, అందుకే 14th Jan కి మేము వస్తున్నాము మన అనగనక ఒక రాజు మూవీతో. అండ్ ఇది ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, సో మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. సో మీరు హాయిగా నవ్వుకుందాం, ఎంజాయ్ చేయండి, మీ ఫ్యామిలీతో రండి అండ్ థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి. Yes, we'll see you on theaters. Yes. Thank you so much. Thank you.